తెలంగాణ పత్తి రైతుల సంఘం తరపున కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో ఎక్లాస్పూరు, సోమారం, గిర్రెపల్లి, ఆరేపల్లి గ్రామాలలో పత్తి చేనులను సందర్శించడం జరిగింది. మొన్న కురిసిన మోదా తుఫాను వల్ల పత్తి చేనులు బాగా దెబ్బతిన్నాయి, అన్ని మొలకలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి, పత్తి రైతులకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము పత్తి రైతుల సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సుతం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము పత్తి రైతుల సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరిన పత్తిని మార్కెట్ పట్టకపోతే సిసిఐ వారు తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిజెక్ట్ చేయడం వలన దళారులు 5,000, 4,000, 3,500లకు ఈ రేటు కొనడం జరుగుతుంది. రైతుకు అమ్మబోతే అడవి, కొనబోతే కొరువు అనే విధంగా తయారైంది ఈ రోజున రైతు పరిస్థితి. ఇట్లాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకోవాలి కానీ మూలిగా నక్కపై తాటికాయ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం విధానాలు ఆ రకంగా ఉన్నాయి. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య తీసుకొచ్చిన కాంపాస్ కిసాన్ యాప్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము పత్తి రైతుల సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేడు సిసిఐ ద్వారా ఎకరానికి 7 క్వింటాల పత్తి కొనుగోలు చేయడం అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతి వల్లనే ఎకరానికి 12 క్వింటాలు ఇంతకుముందు కొనేది, అదే ప్రాసెస్లో ఎకరానికి 12 క్వింటాలు కొనాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు రాము, తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్.